ఇందాక టీఆర్ఎస్ అధినేత్రి దేవనపల్లి కవిత గారు మాట్లాడుతూ యాదాద్రి బోర్డు మెంబర్గా ఒక సీనియర్ నటుని యొక్క భార్యకి స్థానం కల్పించారు. అసలు ఆంధ్ర వాళ్ళకి తెలంగాణలో ఎందుకు ఇస్తారండి అని అడిగింది. యాదాద్రి నరసన్న గుడి యొక్క రూపకల్ప ఎవరు చేసిన ఈ యొక్క డిజైన్ తయారు చేయించడానికే మీ నాన్నగారైనటువంటి మాజీ ముఖ్యమంత్రి గారైన శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక వ్యక్తిని ఇక్కడికి పిలిపించారు కదా, ఆనంద్ సాయి గారు అని చెప్పేసి. ఆ వ్యక్తి తెలంగాణ ప్రాంతం వాడేనా? మరి అక్కడ పనిచేసినటువంటి ఇంజనీర్లు కానివ్వండి, లేకపోతే స్థపతులు కానివ్వండి, తెలంగాణ వాళ్ళే ఉన్నారు అందులో. తెలంగాణ వాళ్ళు కష్టపడి మా యొక్క రూపాయి కూడబెట్టి మేము కట్టుకున్నటువంటి ఈ ఆలయంలో ఇంకొక ఆంధ్ర వాళ్ళకి ఎట్లా ఇస్తారు అని అడిగినప్పుడు, మరి అసలు ఆలయాన్ని రూపొందించడానికే మనం బయట రాష్ట్రాల నుంచి మనము స్థపతులను తెచ్చుకొని, శిల్పులను తెచ్చుకొని, మనం ఇక్కడ ఇంజనీర్ ఆర్కిటెక్చర్స్ని తెచ్చుకున్నప్పుడు మరి బయట రాష్ట్రాల వాళ్ళలో మన ఎవరికి కనీసం ఒక్కరికి కూడా ఇందులో బోర్డు మెంబర్గా అయిపోద్దని మీరు అనుకుంటున్నారా? మరి ఆ రోజు కూడా తెలంగాణ వాళ్ళతోనే గుడి కట్టియాల్సినారు. మరి ఆ రోజు తెలంగాణ వాళ్ళతోనే ఈ యొక్క డిజైనింగ్ చేపియాల్సినారు. మరి ప్రత్యేకంగా బయట రాష్ట్రాలు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఆనంద్ సాయి గారిని పిలిపించి మీరు ఎందుకు డిజైన్ చేయించారు? మళ్ళీ యాదాద్రి నరసింహస్వామి గుడి కాకుండా వేములవాడ గుడి, కొండగట్టు అంజన్న గుడి రెండింటికి కూడా మళ్ళీ ఆయనని ఆర్కిటెక్చర్ చేయాలి అని చెప్పేసి మీ తండ్రి గారు చెప్పారు. మరి ఇదెక్కడి అన్యాయం అండి? తెలంగాణలో గుళ్ళు కట్టినకేనేమో ఆంధ్రాలో కావాలి, కానీ తెలంగాణలో ఉన్నటువంటి గుళ్ళల్లో బోర్డు మెంబర్లు కానికనేమో తెలంగాణలో కావాలి. ఇట్లుంటుందా మరి ద్వంద్వనీతి అంటే? మీకు నచ్చినప్పుడేమో ఆ పక్క రాష్ట్రాల నుంచి పిలిపించుకొని మరి ఆర్కిటెక్చర్ చేయించుకొని అదేదో మీరే ఇటుక పేర్చి కట్టినట్టు బిల్డప్లు ఇస్తారు. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఏంటి అని అంటే, కొండగట్టు అంజన్న గుడికి టీటీడీ బోర్డు నుంచి శ్రీ పవన్ కళ్యాణ్ గారు 35 కోట్ల రూపాయలను మంజూరు చేయించారు. మరి శంకుస్థాపన చేసి ఇయ్యాలటికి కూడా దాదాపు 6 నెలల పైన అవుతుంది. ఒక్క పని కూడా మొదలు కాలేదు. మరి దానిపైన మీరు ఏ విధంగా స్పందించరా? ఎందుకనంటే మీరు కొండగట్టు అంజన్న గుడి ఆలయ అభివృద్ధిలో మీకు ఇంట్రెస్ట్ లేదు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కోణాలు ఉంటాయి చూడండి, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పొలాలు ఉంటాయి కదా, వాటి మీద మీ కన్ను ఉంది. కాబట్టి గతంలో మీ నాన్నగారు అధికారంలో ఉన్నప్పుడు మీరు 2-3 సార్లు అక్కడికి పోయి వచ్చిండ్రు, కానీ అక్కడ ఆలయ అభివృద్ధి కోసం మాత్రం ఏం మాత్రం మాట్లాడలేదు. ఇది మీ చిత్తశుద్ధి. ఇది మీకు తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణలో ఉన్నటువంటి దేవాలయాల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి. ఇక్కడ ఎటు పోయి జనసేన పార్టీ అభివృద్ధి చెందుతుంది, తెలంగాణలో జనసేన మీకంటే ముందు వెళ్తుంది అన్న ఒక అక్కసుతో మీరు మాట్లాడుతున్నారు చూడండి. ఇది ఏమాత్రం మీకే మంచి అని చెప్పి తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై జనసేన, భారత్ మాతాకి జై.